వాక్యం మంచు వలెను లేతగడ్డి మీద పడు చినుకు వలెను పచ్చిక మీద మరియు కురియు వర్షం వలె ఉండును. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంట? వాన వలె కురుస్తూ ఉన్నప్పుడు మనం కూడా దేవుని యొక్క ఉపదేశాన్ని నేర్చుకొని వాక్యాన్ని విని మనం ఏం చేయాలంట? పచ్చగా చిగురించాలి. నీరు లేకపోతే ఎలా ఉంటుంది? చెట్లు మొక్కలు ఎలా ఉంటాయి? ఎండిపోతాయి. అదే వర్షం పడుతూ నీరు పడుతుంది అనుకోండి, నీటి ఓట కలిగి ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది? చిగురిస్తూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం కూడా, దేవుని యొక్క ఉపదేశం కూడా మనకి వస్తున్నప్పుడు, వింటున్నప్పుడు మనం కూడా ఏం చేస్తూ ఉంటాము? ఫలిస్తూ ఉంటాము, చిగురిస్తూ ఉంటాము, పచ్చగా ఉంటాం. లేని ఎలా మనము ఎండిపోతాం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? లేకపోతే ఎండిపోతాం. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయన ఉపదేశం ఎలా వస్తుందంటే వాన వలె కురుస్తుంది. వర్షం ఎందుకు వస్తుంది? దేవుడు వర్షాన్ని ఎందుకు పంపిస్తున్నారు భూమి మీదకి? పంటలు పండాలని, గడ్డి మొలవాలని. పంటలేమో మనుషుల ఆహారం కొరకు, గడ్డి ఏమో పశువుల ఆహారం కొరకు దేవుడు చేస్తారు, వర్షాన్ని కురిపిస్తారు. వర్షం కురవకపోతే పశువులు బ్రతకలేవు, మనుషులు కూడా బ్రతకలేరు. అలాగే దేవుని యొక్క వాక్యం లేకపోతే ఆత్మీయంగా మనము ఏమాత్రం కూడా బ్రతకలేము. ఎండిపోయిన వారంగా ఉంటాం, చచ్చిపోయిన వారిగా ఉంటాం. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యము వర్షం వలె కురుస్తుందంట. ఉపదేశం వర్షం వలె కురుస్తుంది. ఎవరైతే